కొత్త హైకోర్టు భవన నిర్మాణానికి రాఫ్ట్ ఫౌండేషన్ పనులు ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సంస్థ ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ రూపొందించిన డిజైన్తో భారీ కాంక్రీట్ పనులు మొదలయ్యాయి. 42 ఎకరాలలో 20.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 1048 కోట్ల రూపాయలతో ఎన్సీసీ సంస్థ నిర్మాణం చేపట్టింది. G+B+7 అంతస్తులతో బిల్డింగ్ రూపుదిద్దుకోనుంది. మొత్తం 45,000 కిలోల ఉక్కును భవన నిర్మాణానికి ఉపయోగిస్తున్నారు. ఇందులో 52 కోర్ట్ హాళ్లు ఉంటాయి. ఆధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్న హైకోర్టు ఐకానిక్ టవర్ రాఫ్ట్ ఫౌండేషన్ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. రాజధాని అమరావతిలోని హైకోర్టు ఐకానిక్ టవర్కి సంబంధించిన రాఫ్ట్ వర్క్ పనులు ప్రారంభమవటం జరిగింది. మంత్రి నారాయణ చేతుల మీదుగా ఇందుకు సంబంధించిన రాఫ్ట్ ఫౌండేషన్ వర్క్స్ను ప్రారంభించారు. ప్రస్తుతం నేను ఆ రాఫ్ట్ ఫౌండేషన్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం నేను అదే ప్రదేశంలో ఉన్నాను. నిరంతరంగా గురువారం అర్ధరాత్రి 12 గంటలకు ఇందుకు సంబంధించిన రాఫ్ట్ ఫౌండేషన్ వర్క్స్ ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం పోర్ 14లోని ఇందుకు సంబంధించిన రాఫ్ట్ ఫౌండేషన్ వర్క్స్ నిరంతరంగా కొనసాగుతున్నాయి. మొత్తం 48 గంటలు రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరంగా కార్మికులు ఇందుకు సంబంధించిన పోర్లోని రాఫ్ట్ ఫౌండేషన్ వర్క్స్ను నిరంతరంగా కొనసాగిస్తున్నారు. మొత్తం ఈ కాంక్రీట్కి సంబంధించి కూడా ప్రస్తుతం పనులు కొనసాగుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం నేను చూపిస్తుంది పోర్ 14. ఈ పోర్ 14లో బేస్మెంట్ లెవెల్ ఫౌండేషన్ కోసం దాదాపు 3,250 మెట్రిక్ టన్నుల కాంక్రీట్ని కూడా ఉపయోగిస్తున్నారు. దానికి సంబంధించిన వర్క్స్లోనే పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొతున్నారు. ప్రధానంగా చూసినట్టయితే ఒక పోర్ బిల్డప్ చేయాలంటే రాఫ్ట్ ఫౌండేషన్ కోసం దానికి సంబంధించి పీసీసీ ఉంటుంది. పీసీసీ పైన దీనికి సంబంధించిన వాటర్ ప్రూఫింగ్ వేస్తారు. వాటర్ ప్రూఫింగ్ షీట్ వేసిన తర్వాత భారీ మొత్తంలోని ఐరన్కి సంబంధించిన ఫిక్సింగ్ ఉంటుంది. మొత్తం 1.5 మీటర్ల ఎత్తులోని ఒక పోర్కి సంబంధించి కూడా బేస్మెంట్ లెవెల్ ఫౌండింగ్ ఉంటుంది. అందులో భాగంగానే ప్రస్తుతం నేను చూపిస్తుంది 14 పోర్. ఈ 14 పోర్కి సంబంధించి మొత్తం 1.5 మీటర్ల హైట్ వేసి ఐరన్ రాడ్స్కి సంబంధించి కూడా ఫిక్సింగ్ చేసినత. ఒక్కొక్క పోర్కి సంబంధించి దాదాపు 600 మీటర్ల మెట్రిక్ టన్నులకు సంబంధించి కూడా 600 మెట్రిక్ టన్నులకు సంబంధించిన ఐరన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం దానికి సంబంధించి కూడా ఐరన్ ఫిక్సింగ్ చేసిన తర్వాత మొత్తం ఈ పోర్కి సంబంధించిన హైట్ లెవెల్ బేస్మెంట్ లెవెల్ కోసం ఈ రాఫ్ట్ ఫౌండేషన్ కోసం ప్రస్తుతం కాంక్రీట్కి సంబంధించిన వర్క్స్ మాత్రం ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే మొత్తం అమరావతి రాజధాని ప్రాంతంలోని ఐకానిక్ టవర్లో కీలకంగా ఉన్న హైకోర్టుకు సంబంధించి ఐకానిక్ టవర్ను బౌద్ధ స్తూపం ఆకారంలో నిర్మిస్తూ ఉన్నారు. B+G+7తోని మొత్తం ఈ బిల్డింగ్కి సంబంధించి నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణానికి సంబంధించి మొత్తం జరగాలంటే కింద బేస్మెంట్ లెవెల్ చాలా కీలకం. ఈ బేస్మెంట్ లెవెల్లో మొత్తం 16 పోర్లు ఉంటాయి. అయితే 16 బ్లాకులుగా ఈ పోర్లు ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం 14కి సంబంధించిన పోర్కి సంబంధించి రాఫ్ట్ ఫౌండేషన్ వర్క్ జరుగుతున్న నేపథ్యంలోనే గతంలోనే 2014-19లోనే 3 పోర్కి సంబంధించిన నిర్మాణాలు జరిగాయి. నేను చూపిస్తాను ప్రస్తుతం విజువల్స్లో మనం చూసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్న విజువల్ ఏదైతే ఉందో దాని తరహాలోనే 14 పోర్కి సంబంధించిన ఫౌండేషన్ ఉంటుంది. మొత్తం 16 పోర్లు ఏదైతే ఉందో బేస్మెంట్ లెవెల్కి సంబంధించిన బిల్డింగ్కి సంబంధించి బేస్మెంట్ లెవెల్ కోసం ఉపయోగించే ఇవన్నీ కూడా ఇదే లెవెల్లో కూడా నిర్మాణం జరుగుతాయి. గతంలోనే 1, 2, 15 మనం ఆ సైడ్లో ఈ సైట్లోని చివరి భాగంలో చూసినట్టయితే 15th చివరిలో కనిపించే లెవెల్ ఏదైతే ఉందో అది 15th లెవెల్. 1, 2, 15కి సంబంధించిన పోర్ వర్క్స్ ఇప్పటికే కంప్లీట్ అయిన నేపథ్యంలోనే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత తొలిసారిగా ఏదైతే ఉందో ఇక్కడ సైట్ క్లియరెన్స్ చేశారు. దాంతోపాటు ఇక్కడ భారీ మొత్తంలో చెట్లు కూడా వచ్చాయి. వాటిని కూడా తొలగించిన తర్వాత ఇటీవలే 14 పోర్కి సంబంధించి కూడా రాఫ్ట్ వర్క్స్ కోసం
బేస్మెంట్ లెవెల్కి సంబంధించిన ఐరన్ ఫిక్సింగ్ చేసుకున్న తర్వాత ప్రస్తుతం ఈ పోరుకు సంబంధించి 14 పోరుకు సంబంధించిన రాఫ్ట్ ఫౌండేషన్ వర్క్స్ నిరంతరంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం 48 గంటల పాటు ఈ వర్క్స్ కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇందులో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఏదైతే ఉందో ఈ పోరుకు సంబంధించి 2 సైట్స్లో కూడా ఇక్కడ కాంక్రీట్ పోసేందుకు ఈ మెషిన్ ద్వారా నేరుగా పోర్ లోపలికి వెళ్తుంది. ప్రస్తుతం చూసుకోవచ్చు, దీని ద్వారానే లోపల సంబంధించిన కాంక్రీట్ను లోపల ఫౌండేషన్ కోసం వేస్తూ ఉన్నారు. అటుపక్క కూడా మనం చూసుకోవచ్చు, మరో వెహికల్ ఉంది. అక్కడ కూడా ఈ కాంక్రీట్ని తీసుకొచ్చి నేరుగా ఇక్కడ ఉపయోగిస్తున్న టిప్పర్ల ద్వారా నేరుగా కాంక్రీట్ వాళ్ళు ఉపయోగించే ఆ పైపింగ్ సిస్టమ్ ద్వారా నేరుగా లోపలికి పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది గురువారం రాత్రి 12 గంటలకు ప్రారంభమైంది. ఆదివారం అర్ధరాత్రి వరకు కూడా కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఒక్కొక్క పోరుకు సంబంధించి భారీ మొత్తంలోని మెజర్మెంట్స్తో పాటు భారీ మొత్తంలోని ఇందుకు సంబంధించిన అడుగులు ఉన్న నేపథ్యంలోనే, ఎస్ఎఫ్టీ ఉన్న నేపథ్యంలో దానికి అనుగుణంగానే ప్రస్తుతం వరుస వర్కులు కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం ఈ హైకోర్టు కోసం దాదాపు 20,52,000 చదరపు అడుగుల్లో కూడా మొత్తం హైకోర్టు నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. దాదాపు 1,048 కోట్ల రూపాయలతో ఎన్సీసీ సంస్థ ప్రస్తుతం నిర్మాణాలు చేపట్టడం జరిగింది. మొత్తం ఈ స్థలం 42 ఎకరాల్లో ఉండడం జరిగింది. ఇది ఏదైతే ఉందో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం 9 సిటీలను కూడా థీమ్ సిటీలను కూడా నిర్మిస్తున్న నేపథ్యంలోని అందులో ప్రధానంగా ఉన్న జ్యుడిషియల్కి సంబంధించిన సిటీలోని ప్రస్తుతం హైకోర్టుకు సంబంధించిన పర్మనెంట్ హైకోర్టుకి సంబంధించిన ఐకానిక్ టవర్ సంబంధించిన నిర్మాణాలు ప్రారంభించడం జరిగింది. ఖచ్చితంగా ఇది నిర్మాణాల్లో కీలక అడుగుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు నిర్మాణాల్లో కీలకంగా ఉన్న ఏదైతే ఉందో సైట్ క్లియరెన్స్తో పాటు ఫౌండేషన్ ఏదైతే ఇతర వర్క్లే చూసామో అయితే ప్రస్తుతం హైకోర్టు ఐకానిక్ టవర్లోని ప్రధానంగా ఉన్న ఫౌండేషన్ వర్క్స్ ప్రారంభించిన నేపథ్యంలో మొత్తం ఈ సైట్లో చూసినట్టయితే ఈ పోరుకు సంబంధించి ఇదే తరహాలో ఉందో మొత్తం 16కు సంబంధించి పోర్లు ఉంటాయి. బేస్మెంట్ లెవెల్కి సంబంధించిన ఫౌండేషన్ వర్క్స్ పూర్తి చేసుకున్న తర్వాత దీనిపైనే బిల్డింగ్కి సంబంధించి కూడా మిగతా ఫౌండేషన్ వర్క్స్ ప్రారంభ అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం B+G+7తో కూడా వీటిని నిర్మిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన వర్క్స్ చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. మొత్తం ఈ హైకోర్టుకు పర్మనెంట్ హైకోర్టుకు సంబంధించిన ఐకానిక్ టవర్ ఎక్కడుందో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నా లెఫ్ట్ సైడ్లోనే హైకోర్టుకు సంబంధించిన టెంపరరీ బిల్డింగ్ ఉంది. దాని పక్కనే దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. మొత్తం 42 ఎకరాల్లోని 1,048 కోట్ల రూపాయలతోని దీన్ని నిర్మిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం హైకోర్టుకు సంబంధించి టెంపరరీగా ఉన్న హైకోర్టు కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం ఈ బిల్డింగ్ పూర్తవుతే కనుక ఇది పూర్తి స్థాయిలో హైకోర్టు విధుల కోసం ఉపయోగిస్తారు. అది సిటీ సివిల్ కోర్టుగా ఉపయోగించే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రత్యేకంగా ఈ బిల్డింగ్కి సంబంధించిన నిర్మాణం ఎలా చేపట్టబోతున్నారు, ఎలా జరుగుతున్నాయి, దాంతోపాటు ఇందులో ఎన్ని కోట్లు వస్తాయి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మొత్తం ఈ బిల్డింగ్ సంబంధించి బౌద్ధ స్తూప ఆకారంలో నిర్మిస్తూ ఉన్నారు. గతంలోనే ఇటు పర్మనెంట్ హైకోర్టు కావచ్చు, అసెంబ్లీ కోసం నార్మల్ ఫోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ గతంలో 14-19లోనే ఇందుకు సంబంధించిన డిజైన్స్ను ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం అందుకు సంబంధించిన డిజైన్స్ 2018లో ఫైనల్ చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం మారిన నేపథ్యంలో పనులు ఎక్కడ ముందుకు జారిన పరిస్థితి ఉంది. దీంతో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాపిటల్ అయిన అమరావతిలోని అన్ని ప్రభుత్వ భవనాలు సంబంధించిన నిర్మాణ పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇందులో భాగంగానే భారీ మొత్తంలో ఐరన్ను ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే మొత్తం బిల్డింగ్కి సంబంధించి కూడా చాలా యూనిక్ డిజైన్తో ఉన్న నేపథ్యంలోని బౌద్ధ స్తూప ఆకారంలో ఉన్న నేపథ్యంలో ఫౌండేషన్కే దాదాపు 45,000 టన్నుల స్టీలును భవనానికి కోసం ఉపయోగిస్తున్నట్లుగా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు ఇందుకోసం 2027 చివరికి హైకోర్టు నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంగా ఇప్పుడు పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోని ఈ బిల్డింగ్కి సంబంధించి ఎలాంటి నిర్మాణాలు చేపట్టబోతున్నారని కూడా మీకు చేపట్టబోతున్నాను. ప్రస్తుతం ఈ ఐకానిక్ సంబంధించిన టవర్ నిర్మాణం పూర్తయిన తర్వాత
మొత్తం ఈ బిల్డింగ్ సంబంధించి కింద బేస్మెంట్ లెవెల్, గ్రౌండ్ ఫ్లోరు, దాంతోపాటు ఇతర 7 ఫ్లోర్స్ ఉండబోతున్నాయి. ఇవన్నీ కూడా దాదాపు 58 మీటర్ల ఎత్తులో ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. 2, 4, 7 ఈ 3 ఫ్లోర్లో మనక కోర్టు హాల్స్ ఉండబోతున్నాయి. మొత్తం 52 కోర్టు హాల్స్ ఉండబోతున్నాయి. ఇంకా 8వ ఫ్లోర్లోని హైకోర్టు చీఫ్ జస్టిస్కి సంబంధించిన కోర్టు హాల్ నిర్మిస్తున్నారు. ఇందులోని ప్రధానంగా లైబ్రరీ ఉంటుంది, దాంతోపాటు సందర్శకులు, దాంతోపాటు ఈ కోర్టుకు వచ్చే ప్రతి ఒక్క సిబ్బంది కోసం కార్యాలయాలను కూడా నిర్మిస్తారు. దాంతోపాటు బయట మొత్తం చూసినట్టయితే మొత్తం గ్రీనరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. బౌద్ధ స్తూపంలోని ఆకారంలో నిర్మిస్తున్న ఈ హైకోర్టుకు సంబంధించిన ఐకానిక్ టవర్లు ఎప్పుడు నిర్మాణం అవుతుంది, ఎలా ఉండబోతుంది అనే దానిపై కూడా చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 2014-19లోనే ఇందుకు సంబంధించిన నిర్మాణాలు చేపట్టాలనే దానిపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2018 డిసెంబర్లోని రాష్ట్ర ప్రభుత్వానికి ఫోస్టర్ సంస్థ ఇందుకు సంబంధించిన డిజైన్స్ ఇచ్చిన నేపథ్యంలోని ఈ డిజైన్స్ను అప్పట్లోనే అసెంబ్లీ, హైకోర్టుకు సంబంధించి కూడా ఫైనల్ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారిన నేపథ్యంలోని అమరావతిలో నిర్మాణం చేపట్టబోయే అన్నీ కూడా గ్రాఫిక్స్కే పరిమితమైన అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కార్యరూపం దాల్చబోతున్నాయి. ఇందుకు సంబంధించిన పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. 2027 కల్లా దీన్ని ఖచ్చితంగా నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలనే టార్గెట్ ఇప్పటికే నిర్మాణ సంస్థలకు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం హైకోర్టుకు సంబంధించిన ఐకానిక్ టవర్ను ఎన్సీసీ సంస్థ నిర్మించడం జరిగింది. 20 లక్షల వేల చదరపు అడుగుల్లో వీటిని నిర్మిస్తూ ఉన్నారు. ప్రస్తుతం పోర్ ఏదైతే ఉందో పోర్ ఫోర్టింగ్కి సంబంధించిన రాఫ్ట్ ఫౌండేషన్ వర్క్స్ మాత్రం శరవేగంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది అమరావతి రాజధానిలో హైకోర్టుకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, సిటీ 24/7 అమరావతి.